నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఎటువంటి వాగ్దానాలు చేశారు? ఆయన సంపదను సృష్టించి, ఆ సంపద సృష్టించిన తర్వాత సంపద సృష్టి ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని పెంచి, తద్వారా ఆయన ఇచ్చినటువంటి 6 హామీలను ఖచ్చితంగా అమలు చేసి చూపిస్తారని చెప్పారు ఆయన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే సంపదను సృష్టించి 6 హామీలను అమలు చేసే బాధ్యత ఆయనది, గ్యారంటీ అయిందని చెప్పారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అమలు చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు బాధ్యత ఆయన వహిస్తారన్నారు. ఖచ్చితంగా అమలు చేసేటట్టు చేయించే బాధ్యత నాది అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. బాగానే ఉంది. ప్రజలు నమ్మారు. ప్రజలు నమ్మి అఖండమైనటువంటి అద్భుతమైనటువంటి విజయాన్ని కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నెలల సమయం తీసుకుని పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్లో ఎక్కడా సంపద సృష్టి గురించి కేటాయింపులు చేయలేదు. 6 హామీలు అమలు చేయడానికి కేటాయింపులు కూడా పూర్తిగా చేయలేదు. అయితే మరి 6 నెలల కాలంలో సంపద సృష్టి కోసం ఈ కూటమి ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ప్రయత్నం చేస్తున్నారా అంటే మనకి ఎక్కడ కనిపించలేదు. కేవలం ఆయన దృష్టిలో అమరావతి క్యాపిటల్ మాత్రమే నిర్మిస్తే సంపద సృష్టిది దానంతట అదే వస్తుందని ఆయన భావిస్తూ ఉండవచ్చు. నిర్మించిన తర్వాత సంపద సృష్టి జరిగిందా లేదా అనేది మనకు తెలుస్తుంది. అంతవరకు మనం ఊహించడం కష్టం. సరే, సంపద సృష్టి చేస్తారా లేదా, తర్వాత ఉన్న సంపదనైనా ఈ కూటమి ప్రభుత్వము కాపాడగలుగుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఏ ఒక్క నెలలో కూడా GST ఆదాయము పెరుగుదల ఎక్కడా కనిపించటం లేదు. ఏదో ఒక్క నెల అనుకుంటా, ఒక నెల ఉందనుకుంటా. అంటే GST గ్రాడ్యువల్గా పడిపోతూ వస్తుంది, ఆదాయము కోల్పోతుంది. అంటే ఏంటి? ఆదాయం కోల్పోతుందంటే దాని అర్థం ఏంటి? వ్యాపార సంస్థలు కష్టంగా ఉంది, వ్యాపారం చేయడం ఆంధ్రప్రదేశ్లో కష్టంగా ఉందని. వ్యాపారం అభివృద్ధి చెందితేనే కదా, వ్యాపారస్తులందరికీ ఆదాయం వస్తేనే కదా GST కట్టేది. అంటే వ్యాపారం చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదా? ప్రశ్నార్థకమే. ఎందుకంటే మన ప్రక్క రాష్ట్రాలన్నీ కూడా GSTలో వృద్ధి రేటుని కనిపిస్తున్నాయి. వృద్ధి రేటు పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది అన్ని రాష్ట్రాల్లో కూడా, సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో కూడా. ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే మైనస్లో కనిపిస్తుంది. ఒక్క నవంబర్ నెలకే తీసుకుందాము. ఒక్క నవంబర్ నెలకి తీసుకుంటే కర్ణాటక 15% వృద్ధి రేటు సాధించింది. కేరళ 10%, 10% వృద్ధి రేటుని కనబరిచింది, పెరుగుదల వచ్చింది. అదే తమిళనాడు 8% వృద్ధి రేటు కనిపించింది. GST ఆదాయం పెరిగింది. అంటే కర్ణాటక పెరిగింది, కేరళకు పెరిగింది, తమిళనాడుకు పెరిగింది, తెలంగాణ కూడా GST ఆదాయం పెరిగింది. మన పక్క అన్ని రాష్ట్రాలు GST ఆదాయం పెరిగితే ఒక్క ఆంధ్రప్రదేశ్ ఆదాయము GST ఆదాయం ఎందుకు తగ్గిపోతుంది? ఎందుకు తగ్గింది? తగ్గడానికి గల కారణాలు ఏంటి? మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ GST ఆదాయం పెరగడానికి గల కారణం ఏమిటి? అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల కారణమా, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం కారణమా? అంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో అటువంటి వాతావరణం లేదా? ఇక్కడ మాత్రమే ఎందుకు GST పడిపోయింది? ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఆలోచన చేయాలి చంద్రబాబు నాయుడు గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసేటువంటి పేపర్లు గోల చేసేవి, ఎంత గోల పెట్టేవో. కానీ మరి ఆ పత్రికలు ఏమైనా ఎక్కడైనా రాస్తున్నాయా? ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాయా? ఈ విషయం ప్రజలకు తెలియకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాయి. వాస్తవాలు మాత్రం ఆంధ్ర ప్రజలకు ఎప్పుడూ తెలియవు. తెలిసే ప్రయత్నం కూడా చేయరు. ఆ పత్రికలు, ఆ ఛానల్స్ ఎప్పుడు చేయవు. అంటే న్యూస్ పేపర్స్ కానీ ఛానల్స్ కానీ ఏం చేయాలి? వాస్తవం ఏందో అది చెప్పాలి. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే నిర్ణయాలు రాంగ్గా ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల మీద విశ్లేషణ చేసి ప్రజలకి ఇబ్బందులు కలుగుతాయి, కష్టాలు కలుగుతాయి, మీరు మార్చుకోండి, ఇలా చేస్తే మంచిదని న్యూస్ పేపర్లు చెప్పాలి.
పేపర్లు, న్యూస్ ఛానల్ బాధ్యత అది. ప్రజల కోసం, ప్రజల పక్షాన ఫైట్ చేయవలసినటువంటి న్యూస్ ఛానల్స్ అవి, న్యూస్ పేపర్స్ అవి. అవి ఈ విషయాలు వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పాలి. ఎంతో కర్ణాటక నవంబర్ నెలలో జిఎస్టీ ఆదాయం 13,722 కోట్లంట. అలాగే తమిళనాడు 11,096 కోట్లంట. మరి ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి 3,699 కోట్లు. ఎంత వ్యత్యాసం ఉందో కదండి మనకి, పక్క రాష్ట్రాలతోనూ మనతోనూ ఎంత వ్యత్యాసం ఉంది. కేరళ మనకంటే పెద్ద రాష్ట్రం ఏం కాదు, చిన్న రాష్ట్రమే. మనం ఈ రాష్ట్రాలను మరి దాటుకుని ఎప్పుడు వెళ్తాం? ఈ రాష్ట్రాల కంటే ముందు ఎప్పుడు ఉంటాం? అమరావతి లాంటి మహానగరాన్ని నిర్మించిన తర్వాత మనం దాటుతామా? లేక అంతవరకు వ్యాపార సంస్థలను, పెట్టుబడులను, కొత్త కొత్త కంపెనీలను, కొత్త కొత్త పెట్టుబడులను తీసుకురాగలుగుతామా? తీసుకురాలేమా? ఉన్న పెట్టుబడులను కాపాడగలుగుతామా? ఉన్న వ్యాపార సంస్థలు సక్రమంగా వ్యాపారం చేసుకునేటువంటి వాతావరణాన్ని కల్పిస్తామా లేదా? ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దూరదృష్టి ఉంది కాబట్టి, కొత్త ఆలోచన విధానపరుడు కాబట్టి అయినా మీ ఎక్స్పీరియన్స్, మీ అనుభవాన్ని అంతా ఉపయోగించండి. రాష్ట్రంలో వ్యాపార సంస్థలన్నీ డెవలప్ చేయడానికి వారికి కావాల్సినటువంటి సదుపాయాలను కల్పించండి. వ్యాపార అభివృద్ధి కోసం మీరు కృషి చేయండి. తద్వారా జిఎస్టీ, జీడిపిలో కూడా మనం ముందు ఉండాలి. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జిఎస్టీ ఆదాయము సెంట్రల్ గవర్నమెంట్ కంటే ఎక్కువ రేషియోలో ఉండేది. హైయెస్ట్ రేట్, గ్రోత్ రేట్ ఉండేది. జీడిపిలో కూడా గ్రోత్ రేట్ ఎక్కువ ఉండేది. నేషనల్ జీడిపి కంటే మన ఆంధ్రప్రదేశ్ జీడిపి గ్రోత్ రేట్ ఎక్కువ ఉండేది. అన్ని రంగాల్లోనూ ముందుంది. కానీ ఆ వాస్తవాలు ప్రజలకు తెలియనివ్వరు కూడా. వాస్తవం కంటే అసత్యమే ప్రజలకు ఎక్కువ నమ్ముతున్నారు ఆంధ్ర ప్రజలు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. రాజకీయాల మీద పక్కన పెట్టండి. కక్ష రాజకీయాలను మీరు పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రదేశ్ని ఖచ్చితంగా మీరు డెవలప్ చేస్తారని ప్రజలు ఆశిస్తారు. అలాగే చేయాలని కోరుకుందాం. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 TV.